తెలంగాణ రైతన్నలకు 2 లక్షల రూపాయల రుణమాఫీపై తెలంగాణ సర్కార్ బిగ్ అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. ముందుగా ఈ రైతన్నలకు మాత్రమే రుణమాఫీ చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఇంత సపోర్ట్గా మరి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఇందుకోసం నిధుల సమీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఆగస్టు 15 వరకు రుణమాఫీ అమలు చేసి తీరుతామని చెప్పారు. తాజాగా రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా, రైతు బీమా పథకాలకు కూడా దాదాపు 40,000 కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉంది. రైతు రుణమాఫీ నిధుల సమీకరణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందుకు రుణ సేకరణపై చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆగస్టు మొదటి వారం నుంచి రైతు రుణమాఫీ అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు రుణమాఫీ ఒకేసారి అమలు చేస్తామని చెప్పగా తాజాగా ఈ విషయంపై ఓ వార్త వినిపిస్తోంది. అందరికీ ఒకేసారి కాకుండా తొలి విడతలు 50,000 వరకు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత 1,00,000 రూపాయలు, ఆ తర్వాత 1,50,000, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని తెలిసింది. మొత్తం బ్యాంకుల నుండి తీసుకున్న రుణం 40 లక్షల మంది రైతుల్లో 70% వరకు రైతుల రుణాలు 1,00,000 లోపు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ రైతు భరోసా పథకంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ సీజన్లో రైతు భరోసా కింద 15,000 రూపాయల చొప్పున 2 విడతల కింద వేస్తామని చెప్తుంది. రైతు భరోసా అర్హులను నిర్ధారించడం, అలాగే ఎన్ని ఎకరాల లోపు పంట పెట్టుబడి ఇవ్వాలనే దానిపై సబ్ కమిటీ వేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక రాజకీయ వ్యవసాయ సంఘాలతో కమిటీ చర్చలు జరిపి ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. నివేదికను బట్టి ప్రభుత్వ భరోసాపై నిర్ణయం తీసుకోనుంది. మొత్తానికి ఈ రుణమాఫీతో పాటు ఈ రైతు భరోసాకు కూడా అమౌంట్ రైతన్నలకు వెయ్యాలి. కావున ముందుగా 50,000 లోపు ఉన్న రైతన్నలకే రుణమాఫీ చేయనున్నట్లు మనకు సమాచారం అయితే రావడం జరుగుతుంది. మరి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు తెలుసుకోవడానికి తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి.